నువ్వు మెయిల్ పంపించావు కదా, ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు స్టాంప్ వేస్తారు కదా, ఆ స్టాంప్ పేపర్ మాకు చూపి. అంతే కదా, వాళ్ళు వచ్చారు కదా, సెకండ్ ఇన్స్ట్రక్షన్, ఫైనల్ ఇన్స్ట్రక్షన్, అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయిపోయి కదా, స్టాంప్ వేయాలి కదా. ఏదో సైన్ ఏదో ఉంటుంది కదా. ఇప్పుడు మనం వచ్చామనుకో, గేట్ దగ్గర సెక్యూరిటీ దగ్గర మన నంబర్స్ తీసుకుంటారు, రైట్? మన అందరికీ వస్తాయి, హోప్ యూర్ విజిటెడ్ ద ఫ్లాట్, హోప్ యూర్ హ్యాపీ అని. అలాగే వాళ్ళు ఉంటుంది కదా, ఆ డాక్యుమెంట్ చూపించడం చూపించట్లేదు. చెప్పండి. వాటర్, కరెంట్. అమ్మా ఇంకోటి ఏంటంటే నేను కంప్లీట్ చేస్తానమ్మా. చూడండి, అమ్యూనిటీ చూసుకొని పోయడం. అమ్యూనిటీస్ లో మనకి ఇచ్చిన అమ్యూనిటీస్ ఏదైతే మన కమిట్మెంట్ ఇచ్చి ఏదైతే మన డబ్బులు తీసుకొని మీకు అన్ని సమర్పిస్తాం, ఇవన్నీ చేకూరుస్తామని చెప్పి కనీసం అందులో ఒక 70% అమ్యూనిటీస్ మీకు వేసినటువంటి సిచ్యువేషన్ ఈ రోజు మన ముందు. సో మా మీడియా వాళ్ళ కోసం, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. సార్ ఒకసారి మీరు ఈ ఫోటో వినండి. నేను కొన్నప్పుడు నా పాప థర్డ్ క్లాస్ వచ్చింది, అప్పుడే. ఇప్పుడు 10th అయిపోతుంది. సిగ్గుండాలి ఈ గుజరాత్ కుక్కలకి. చూడండి అందరూ చూడండి. మనం కోల్పోయింది కేవలం డబ్బులే కాదు, మన జీవితాలు, మన సమయము, మన మెంటల్ గా, మన లైఫ్. దీనికి ఎవరిస్తాడు? ఏ కోర్టు ఇస్తుంది? ఎవరిస్తారు చెప్పండి. సో దయచేసి మేము మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మన తెలంగాణలోని మధ్యతరగతి జీవితాలతో ఆడుకోవడానికి వచ్చిన రాబందులు ఈ గుజరాతీ బిల్డర్ కుక్కలు. వీళ్ళకి మనం తగిన బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మనల్ని ఒక చోట మోసం చేయలేదండి, వీళ్ళు ప్రతి చోట మోసించారు. ఒకటి ఏంటంటే కన్స్ట్రక్షన్ డీలే 2016లో ప్రారంభించిన బిల్డింగ్ 2026 వరకు కావాలంటే సిగ్గుచేటు వీళ్ళకు. And it's not that it's registered or unregistered. Whoever is the owner is really clearing his debt. Really they are selling water from the ice with debt. Each of our hard-earned money is kept over here. And the reason of our debt is... ఇక్కడ వీళ్ళు ఆడుకుంటున్నది 1-2 ఫ్యామిలీస్ కాదు, 2600 మంది ఫ్యామిలీస్. రేపటికి ఒక చిన్న భూకంపం వచ్చినా కూలిపోయే బిల్డింగ్ల మధ్య చనిపోయే కుటుంబాలు 1-2 కాదు, వేల జీవితాలు. అది మనందరం కూడా ఖచ్చితంగా జీవితాలకి చిన్న తక్కువ రేట్ లో ఫ్లాట్ ఇస్తానని ఆశ చెప్పి మనల్ని మోసం చేశాడు. మెయిన్ పాయింట్స్ చెప్పండి. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి అవుతుంది ఇది ఒకసారి చెప్పండి. ఎన్ని ఇయర్స్? 2016 నుంచి ప్రారంభించారు మేడం. 2026 దగ్గరకు వస్తుంది. మేము మొదటగా మేము కొనుక్కున్నప్పుడు వాళ్ళు 2018లో అని చెప్పారు. ఆ తర్వాత 2020లో కంప్లీట్ చేసామని చెప్పారు. ఆ 2020 నుంచి ప్రతి సంవత్సరం మాత్రం పొడిగించుకుంటూ వచ్చారు మేడం. కానీ కంప్లీట్ కాలేదు ఇది మొత్తం మేడం. కనబడుతుంది కానీ మీరు ఒకసారి ఓపెన్ చేస్తే మేడం చాలా అధ్వానంగా ఉంది. 50% కంప్లీట్ కాలేదు మేడం. దాంతో పాటు మీకు ఇంకో వీడియో కూడా ఇస్తాను నేను. మీరు వీడియోలో కూడా రికార్డ్ చేసుకోండి. ఒకసారి మా నెంబర్ ఇస్తాము, దానికి సెండ్ చేయండి. మేడం మీరు అక్కడ గోడలు మీరు ఇలా అంటే పడిపోతున్నాయి మేడం. కేవలం బూడిదతో కట్టిన గోడలు ఇవి, కేవలం బూడిద. మా భయం ఏంటంటే ఈ బూడిదతో కట్టిన గోడలు రేపు పడిపోతే. సార్ ఎంత అమౌంట్ మీరు చేశారు? ఎంత అమౌంట్ పే చేశారు మీరు ఈచ్ వన్ ఫ్లాట్ కి? మేడం నేను ఒక 1 BHK 2018లో ఉంటున్నాను మేడం. అప్పుడు నాకు ఆయన పూర్తి 27 లక్షలు, ఇంకోటి 2026లో ఉంటున్నాను మేడం. దానికి ఆయన ఖర్చు సుమారు 36 లక్షలు మొత్తం మేడం. నేను కొన్న ఫ్లాట్ ఖర్చు, నేను బ్యాంక్ పే చేసి ఇంట్రెస్ట్ చూసుకొని సుమారు 78 లక్షలు అట్లా నిలబడతాను. ఓకే సార్, ఇది చూసా రెండు వీరన్న గారు. ఇక చూస్తున్నట్లయితే నాణ్యత లేని ఒక నాసిరకపు కట్టడం ఇది. ఒకసారి జూమ్ చేసి చూపియండి. ఓకే, ఇంతమంది నెబ్యులా బాధితుల్ని మోసం చేశారు. ఓకే సార్. అది హైడ్రాలిక్ పార్కింగ్ అంటున్నాడు. కనీసము రేపటికి మనం ఇక్కడికి వస్తే మన పిల్లలు బయట నడవడానికి కూడా వీళ్ళటువంటి పరిస్థితి వాళ్ళు కల్పిస్తున్నారు. దాంతోపాటు మీరు వాటర్ తీసుకోండి, వాటర్ లేదు, ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, ఇలాంటి లేవు. ఇలాంటి సందర్భంలో మనకు కోర్టుకు మనం అక్కడ కూడా మనం సిచ్యువేషన్ కూడా కొలిసి రావడం లేదు. దానికోసమని ఈ రోజు మనం నాయకుల ముందు న్యాయం కోసం అర్జిస్తున్నాము. మనల్ని వెళ్ళినప్పుడు అసోసియేషన్ గా వెళ్దాం అంటే ఇంతకు ముందే మాకు అసోసియేషన్ ఫామ్ అయింది అన్నారు. డేరాలో వెళ్తే ఇంతకు ముందే అసోసియేషన్ ఫామ్ అయింది అన్నారు. సరే వాళ్ళు ఇక్కడికి వచ్చాం, అడిగినారు. వేరే వాళ్ళు ఏమన్నారంటే మీరు వెళ్ళి డీటెయిల్స్ తీసుకోండి అన్నారు. డీటెయిల్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు విక్రమ్ కలిస్తే ఇక్కడ హెడ్ ఎవరైతే ఉన్నారో అతను కలిస్తే మాకు ఐడియా లేదండి. ఈయన శ్రీనివాస్ గారని వినండి, ఈయన వెంకటేష్ గారని ఓల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిన్న రాత్రి లక్ష్మీ మాకు కలిసారా. ఓకే, అంటే ఏమవుతారో కూడా వాళ్ళకి తెలియదు.
ग्राउंड लेवल तेलीదు पै लेवल तेलीదు। जो भी हो रहा है ना, ये एक्चुअली लास्ट टाइम जब हम लोग गए थे एसोसिएशन में पूछा गया था कि भैया इन्होंने इनका लॉयर आकर बताया हम लोग ने तो 2016 में एसोसिएशन फॉर्म कर दिया। ओके, अगर तुमने फॉर्म किया तो हम लोग को क्यों नहीं बताया? वो जो एसोसिएशन फॉर्म किया वो ये है रेसिडेंट, लास्ट रेसिडेंट, उनको मैं पकड़ के लेके आया। इनका पैसा लोग भाग जाओ। अरे कितना भागेंगे यार, कितना भागोगे? నా పేరు వెంకటేష్ అండి. మేము మీరందరూ కొన్నట్టుగానే మేము కూడా 16లో అది రికార్డింగ్ మీరందరూ కొన్నట్టుగా మేము కూడా 16 లోపల బుక్ చేశాము. వాడు ఇచ్చిన కమిట్మెంట్ అందరికి మీకు తెలిసిందే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అందరికి తెలిసిన విషయాలే మీకు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. డిలే అయిన దాని గురించి 2019 లోపల మేము స్ట్రైక్ చేశాము. స్ట్రైక్ చేసినప్పుడు మమ్మల్ని రిమూవ్ చేశాడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతుంది. 2019లోనే మేము కుటుంబ హౌసింగ్ బోర్డులో రాస్తారోకం చేసినాము. దాని తర్వాత చాలా రకాలుగా న్యూస్లో కూడా వచ్చింది. మీకు కొంతమంది గ్రూపులలో పెట్టినాం. సీ న్యూస్లో కానీ దీనిలో అన్నింటిలో వచ్చింది, హెచ్ఎం టీవీలో వచ్చింది, అన్నింటిలో వచ్చింది. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏమైపోయిందంటే నేను కోర్టులో కేసు వేసానండి. కుటుంబ హౌసింగ్ బోర్డులో కోర్టులో కేసు వేసాను. అది హైకోర్టులో 19లో కేసు రిజిస్టర్ అయ్యింది. దాని తర్వాత వీళ్ళు శ్రీనివాస్ అనే అన్నోన్ పర్సన్ మీద వాళ్ళు వికెట్ చేయించుకున్నారు. అది స్టేటస్గా వేసుకున్నారు. స్టేటస్గా వేసుకొని బిల్డింగ్ స్టార్ట్ కాకముందే నేను కోర్టులో కేసు వేయడం జరిగింది. స్టేటస్కో వేసిన తర్వాత కోర్టు వాళ్ళు ఏం చేస్తారంటే స్టేటస్ రిలీజ్ అయిన తర్వాతనే మీరు ఛార్జ్ షీట్ ఏంటి అని చెప్పేసి అన్నారు. మొన్న రీసెంట్గా ఫిబ్రవరి లోపల ఒక ఆయన బాబు 7 lakhs కట్టారు, 7.5 lakhs కట్టారు. ఆయన బ్యాంక్ నుంచి ఈయన నోట్ల నుంచే వినండి ఏమైందో చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నేను 2014-15లో నేను 15,000 బుక్ చేస్తున్నా. వీళ్ళు ఎట్లా బుక్ చేశారంటే ప్రతి ఆఫీసు ప్రతి జిల్లాకు వీళ్ళు ఏజెంట్లు వచ్చారు. వచ్చినప్పుడు 15,000 నేను డిపాజిట్ చేశాను, 15,000 క్యాష్ ఇచ్చాను. తర్వాత ఏం చెప్పారు, మినిమం కొంత అమౌంట్ ఫిక్స్ చేయాలంటే 54,000 ఇచ్చాను. తర్వాత ఏమైందంటే నేను 2017లో రిటైర్డ్ అయిపోయాను. 2000లో రిటైర్డ్ అయిపోయినప్పుడు 16/12/2015 16/17లో నేను 7,42,000 క్యాష్ ఇచ్చాను. క్యాష్ ఇచ్చినప్పుడు 7,00,000 క్యాష్ ఇచ్చినప్పుడు నేనంటే నాకు అంటే మేము భద్రాచలం డిస్ట్రిక్ట్ కాబట్టి మేము రాలేకపోతున్నాం. మధ్యలో మీరు ఎక్కడుంటే వైఫ్ పేరు మీద నేను పర్చేజ్ చేశాను. నాకు తెలిసి 14-15లో నేను చేశాను. నేను కలిసి అప్పుడు ఆఫీస్ లేదు, భూమి కొన్నాడు, కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు దీనికి. తర్వాత ఇక్కడ ఫౌండేషన్ స్టార్ట్ అయినట్టుంది. నేను ఆ తర్వాత అడిగితే 7.5 లక్షలు నా బ్యాంక్ స్టేట్మెంట్ అవన్నీ ఎవ్రీ 3 months ఒకసారి 4 months ఒకసారి వచ్చేటప్పుడు సబ్మిట్ చేస్తే అసలు ఇది సబ్మిట్ కాలేదని చెప్తున్నారు. అంటే నేను ఏం చేయాలి? మళ్ళీ లీడర్ చెప్పారు, వాళ్ళందరూ మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, జరుగుతుంది అంటున్నారు. నా అమౌంట్ 7.5 లక్షల అమౌంట్ వాళ్ళు మిస్యూజ్ చేస్తేనే ఏమైపోవాలి. ఇలా DW5 ఆ బ్లాక్ ఇంతవరకు అసలు టైల్స్ కానీ కానీ ఏమి వేయలేదు. చాలా ఆవేశంలో ఉన్నాం. కానీ అభి వేరే ఏమన్నారంటే ఓకే అభి చేసిన మీరు టీమ్ మెంబర్ ఇదిగో సతీష్ గారు ఫోన్ నెంబర్ ఇది, ఈ నెంబర్ ఇదే, ఈయన చేంజ్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్. దీని ప్రకారం 2 BHKకి 33 square lakhs రాసిచ్చాడు. అది కాకుండా ఇందులో మనకి ఇచ్చిన 33 రాశాడు. అది రిజిస్ట్రేషన్ తర్వాత దీనిలో 20 రాసిచ్చాడు. మీ అందరికీ ఇంకొక మాట ఏంటి అనుకోనంటే అందరూ పాపం ఏం చేస్తున్నారు అంటే ఫామ్ 32 సైన్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసరికి ఏంటంటే మీరు ఎవరు వెళ్లకుండానే రిజిస్ట్రేషన్ వాళ్ళు చేయించేస్తున్నారు. అంటే మీ పేరు ఇది ఏదైతే ఉందో ఇంకోటి పేరు మీద వెళ్ళిపోతుంది. ఒకరి పాన్ నెంబరు ఒకరి ఆధార్ నెంబర్ మీ పేరు మీదకి వచ్చేస్తుంది, ఇంకొకరికి వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ స్క్వేర్ ఫీట్లు ఇవేవి మనం ఎవరైనా చూడటం లేదు. వాళ్ళకి వాళ్ళే చేసేయడం వల్ల ఏమవుతుంది అనుకోనంటే మనకి స్క్వేర్ ఫీట్ ముందు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసుకోండి. కానీ 30 అవర్స్ అందరూ పెట్టండి. మీ అంతా ఎవరు మీ పేరు పెట్టుకున్నారో వాళ్ళే చేసుకోండి. అమ్మ అందరూ చూడండి, నేను నిన్న గ్రూప్లో పెట్టాను. ఒక రిజిస్టర్డ్ ఓనరు
ఇల్లు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంట్లో ఫర్నిచర్ కోసము మొల కొడితే ఇలా ఊడిపోయి చూడండి. మరి రేపు అందరం కూడా అవన్నీ ఫర్నిచర్ చేసుకుంటే ఆ ఫర్నిచర్ ఒకసారి ఆలోచించండి. 500 మంది అందరూ పోయారు. మేము 19 లో చేసి ఇప్పుడు మనకు కాదండి, డస్ట్ ఎక్కువ కలిపాడు. జస్టిఫికేషన్ అందరూ ఒకటిగా ఉండి ఎవరు పేమెంట్ ఆపేసేది. ఫోన్ నెంబర్ అందరికీ తీసుకున్నాను. ఫోన్ నెంబర్ తీసుకోవాలి. గ్రూపులు ఉంటాయి కదండి. మీరు ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో లేదో తెలియదు. ఆయన ఏమన్నారు, నాకు వ్యక్తిగతంగా వెళ్ళి అడిగాను నేను కోర్టు పెట్టేవాడు. సార్ మీరు ఎలా ఫామ్ చేస్తారంటే అందరికి కమ్యూనికేషన్ పంపిస్తాము అన్నారు. పంపించారా? నేను ఫామ్ చేస్తే మీరు ఒప్పుకుంటారు. ఫామ్ చేయండి అసోసియేషన్. ఎక్కడ ఉంది అసోసియేషన్ ఫామ్ చేసినాక ఇతను ఏమంటున్నా కూర్చొని డిస్కస్ చేస్తామంటున్నాడు. మా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ అది ఎప్పుడు నేను చెప్పడానికి లేదు. మీరు లిస్ట్ ఆఫ్ ఇవ్వండి, ఎవరెవరు ఏంటి అని చెప్పండి. ఒక అసోసియేషన్ ఫామ్ చేయండి, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ మనం అప్పుకున్నామో అక్కడ ఇద్దాము. దాని తర్వాత డిస్కషన్స్ ఏదైనా సార్ కన్ఫ్యూజ్ అవుతాడు. రావండి మాట్లాడదాము. సార్ మీరు లాయరు అని మర్చిపోయింది. 2 నిమిషాలు వినండి. మీరు వినండి. మీరు పోట్లాడేది న్యాయం కోసమని మేము భావిస్తున్నాం. ఎందుకంటే వినండి సార్, మీరు కూడా మాలాగే సార్, మీరు కోర్టు ఉన్నాయా లక్షల్లో మాకు తెలియదు. మీరు ఒకప్పుడు మాలాగే సామాన్యులు అని భావిస్తున్నాము. అదే మీరు కూడా మధ్యతరగతి చిన్న కుటుంబంలో పుట్టిన భావిస్తున్నాం. చూడండి సార్, నా పాప 2వ తరగతి, నా పాప 10వ తరగతి వచ్చింది సార్. సార్ మేము డబ్బులు కోల్పోలేదు, మా జీవితాలు కోల్పోయినాం సార్, మా సమయం కోల్పోయినాము, మానసికంగా ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు గురైనాం. సార్ మీరు చెప్పండి సార్, ఇది న్యాయమా సార్? ఇది మీ న్యాయమా సార్? చెప్పండి సార్. చెప్పండి, పర్లేదు. చెప్పండి సార్. చెప్పండి. ఇది న్యాయమా చెప్పండి. ఇప్పుడు 10 years చెప్పండి. సరే మీరు ఇది బిల్డర్ చేస్తున్న న్యాయమా? మీరు లేదండి ఇప్పుడు ఇతను వచ్చేసేసి అతని కంపెనీకి లాయరు, మనకు ప్రైవేట్ మీరు చెప్పండి సార్. మీడియా మిత్రులు చూడండి, మేడం సార్ మీరు చెప్పండి సార్. ఇది న్యాయమా? ఒక సామాన్యుడిగా, ఒక మధ్యతరగతి కుటుంబంగా సార్ 10 సంవత్సరాలు ఈఎంఐ కట్టిన వ్యక్తి చెప్పండి సార్. సార్ మరి ఇగో న్యాయం మాట్లాడితే వచ్చింది మరి సారు న్యాయం చెప్పమంటున్నాం. చెప్పండి లాయర్గా చెప్పండి. మేము డబ్బులు కడతాం. మీడియా ఓకే, ఆయన ఏమన్నారు, అసోసియేషన్ ఫామ్ గురించి మేము రాసామని మేడం క్లియర్ గా చేయండి. 3 రిమైండర్లు పంపించాం. 3 రిమైండర్లు ఏ ఆన్సర్ లేదు. చేయండి ఒకసారి. 3 రిమైండర్లు పంపించాం. ఎంతో మంది బాధితులు ఉన్నారు కదా, మరి దీని మీద పెట్టారు. అసలు దీనికి ఏమంటారు? మీరేం చెప్పడం? అసోసియేషన్ ఫామ్ అయితే అసోసియేషన్ మాట్లాడదాం. ఒక లాయర్గా మీరేం చెప్పలేదు. ఎవరు సైన్ చేయకుండా ఎలా ఎక్స్టెన్షన్ ఇవ్వాలంటే రూల్స్ ఏంటి చెప్పండి సార్. ఈ ఫోటోలో ఒక సామాన్యుడిగా, ఒక మధ్యతరగతి వ్యక్తి మీరు న్యాయం కోసం
ఇతను మేము మా జీవితం కోల్పోయినాం సార్, మా సమయం కోల్పోయినాం సార్. ఒక్క నిమిషం సార్. అసోసియేషన్ తో సంబంధం లేదు మేడం. నేను డబ్బులు కట్టాను, నాకు ఫ్లాట్ కట్టియాలి. 35 లక్షలు కట్టాను. ఇప్పుడు 2018 నుంచి కడుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు నాకు ఫ్లాట్ ఇవ్వలేదు. అది ఒక పాయింట్. 2, నా ఫ్లాట్ నాకు క్వాలిటీతో మినిమం గ్యారంటీతో ఇవ్వాలి కదా. నేనేం హైఫై క్వాలిటీ అడగట్లా. ఇట్లా బొటన్ వేలతో తుంచేస్తే తూలిపోతుంది బిల్డింగ్. బొటన్ వేలతో ఇట్లా అంటే పోతుంది బిల్డింగ్. అది నాకు అసోసియేషన్ ఏ సంబంధం? నాకు అసోసియేషన్ ఎందుకు? నా ఫ్లాట్ నాకు ఇవ్వాలి, మినిమం గ్యారంటీతో ఇవ్వాలి. ఇట్లా బొటన్ వేలతో ఊడిపోతుంది. సార్ మీరు ఏమన్నారు? అసోసియేషన్ ఫామ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మేడం మేము అందరూ నెబులా ఓనర్స్ ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు సనంలో అసోసియేషన్ ఫామ్ చేద్దాం పదండి. రెడీయా? ఇదే ఇస్తాం. ఓకే పేపర్, ఐ నీడ్ పేపర్. ఇప్పుడు రాసిస్తాం. లిస్ట్ రాయండి. లిస్ట్ ఉంది, లిస్ట్ ఇచ్చాము. మీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేమే ఫామ్ చేస్తాం కోర్టులో చెప్పారు. ఎలా చెప్పారు? కోర్టులో మీ వాళ్ళే, మీ లాయరే చెప్పాడు. చెప్పిపోయారు. మీ దగ్గర వాళ్ళే వచ్చి మీరు చేసే అసోసియేషన్ మేము ఒప్పుకోము అని చెప్తేనే మాకేమో వచ్చి అక్కడ వచ్చి చెప్పిపోయారు. ఏంటండి మీరే ఏమంటే ఓకే కరోనా వల్ల ఆగిపోయింది. కరోనా మీరు ఎక్కడికి వచ్చిందమ్మా? పట్ట బోన్లో ఒక్క నిమిషం బోన్ అంతా వచ్చింది కదా మేడం. వచ్చినప్పుడు మరి మిగతా వాళ్ళు అదే పాలసీ ఎట్లా అవుతుంది కదా. మీరు ఏ ప్రశ్న 9.6.1లో క్లియర్గా రాసేది ఏమని? ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆ టైంకి రాబోయి మీరు స్టాప్ పేమెంట్ చేస్తే వీరికి మేము 2016 ఇస్తున్నాం. వాళ్ళకి ఎందుకు 25లో ఏప్రిల్ 25, 1999 సారీ 2019 ఏప్రిల్ 2025లోనే ఎందుకు గుర్తొచ్చింది పెనాల్టీ? ఎందుకు గుర్తొచ్చింది? అంతకు ముందు కూడా లేట్ అయింది అంటే పెట్టాలి కదా. ఒక ఎన్ని డిమాండ్ లెటర్స్ పంపించారు కదా. పెనాల్టీ కాదు, గవర్నమెంట్ సర్వనాశనం చేసింది కదా. వారికి లేట్ పేమెంట్ అయిందంట, వారికి లేట్గా అందిందంట. ఇప్పుడు మేమంతా బ్యాంక్ లోన్స్ ఇస్తున్నాం మేడం. కొంతమంది బ్యాంక్ గారు ఎప్పుడు ఇస్తారు? ఆర్బీఐ రూల్స్ క్లియర్గా చెప్తుంది. ఏంటి? బ్యాంక్ has got a right to stop the payment provided it not distributed. వాటి ఒక డిమాండ్ సెక్టర్ పంపించారు. 70% ఇక్కడ, 80% ఇక్కడ. బ్యాంకర్స్ వచ్చారు చూసారు. వాళ్ళు ఎప్పుడైతే అప్రూవల్ మార్క్ రాలేదో దే స్టాప్ ద పేమెంట్. దానికి మేము హ్యావ్ యూ కంప్లీటెడ్ ఇట్ అండ్ గివెన్ ఇట్ ఓకే. వాడు 2019లో డిమాండ్ చెక్ పంపించారు నాకు. 2020లో వాడు పేమెంట్ అయింది. కానీ కరోనా ఈ టైంలో కదా వచ్చింది 1920లో. మరి ఎందుకు డిమాండ్ చెక్ రేట్ చేసావు? ఎందుకు పేమెంట్ ఇస్తున్నాం? మీరు తీసుకుంటే ఆపచ్చు కదా. మాకు కరోనా వచ్చింది, మాకు తెలియదు, మేము ఏం చేస్తుందో తీసుకోండి. ఎవరు పెరుగుతుందో తీసుకోండి. అది లేదు, ఏది లేదు. అంటే వారు ఇష్టమైన చేశారు. చేసి మేడం అంతా క్లియర్ అయిపోయింది. ఓకే ఓకే. ఇప్పుడు జేబార్జీ గారు 100% క్లియర్ చేసి ఓకే పెనాల్టీ కట్టిన తర్వాత కూడా దాన్ని రిజిస్ట్రేషన్ కలిపి నేను ఎప్పుడు చెప్పుకో, నేను ఏం చెప్తుందో పెట్టుకో. క్వశ్చన్ తీసుకున్నావు కదా. ఇవన్నీ ముందు కడిగిపోయావా? కిరాణా డీలర్ ముందొచ్చి అడుగుతారా? ఎప్పుడైనా కలుపుతావు? సంతం మొత్తం కూర్చోలేదా? 2016 చేస్తున్నాను నేను. నాకు అగ్రిమెంట్ చేసింది జనవరి 2025లో. అంటే 8 సంవత్సరాల తర్వాత నాకు అగ్రిమెంట్ చేశారు. మళ్ళీ ఒరిజినల్ కాపీ ఇవ్వలేదు. మాకు మొన్న దెబ్బలాడితే పేమెంట్ షీట్ ఇస్తాం కదా, అదే చాలా కాదు మేడం. అగ్రిమెంట్ కార్డ్ మీరు పెట్టండి, నోట్ చేసుకోండి. 7.1.2లో క్లియర్గా మెన్షన్ చేయండి. పేజ్ నెంబర్ 5 పేజ్ నెంబర్ 6లో వాటి పేమెంట్ షీట్లు ఇచ్చారు. 25% ఎప్పుడు ఇవ్వాలి, 20% ఎప్పుడు ఇవ్వాలి, ఏది అన్ని అని. దాని ప్రకారంగానే రిలీజ్ చేసాం, దాని ప్రకారంగా ఇచ్చాం. ఇప్పుడు ఏమంటారంటే అగ్రిమెంట్ చిక్కగా అవుతాం, దానివల్ల ఏ లాభం లేదు. రిజిస్టర్ స్టాంప్ ఉంది, దానివల్ల ఏ లాభం లేదు. ఒరిజినల్ అగ్రిమెంట్ ఇవ్వాలి కదా మాకు. ఓకే ఇవ్వమంటే ఏమంటాడు? మీ దగ్గర ఉంటే పోతుంది అందుకనే ఉండంటాడు. నేను లాయర్
ఆగస్టులో డబ్బులాడి తీసుకున్నాను నేను మెయిల్స్ పెట్టి రేరాక్ పెట్టి అందరికి మెయిల్స్ పెట్టి మొన్న ఆగస్టులో నా అగ్రిమెంట్ నేను కాపీ తీసుకున్నాను. అట్లీస్ట్ జిరాక్స్ కాపీ స్కాన్ కాపీ అది ఇవ్వమంటే ఇవ్వట్లేదు. మీరు ఏ విధంగా మీరు చర్యలు చేపట్టారు? మేము అన్ని విధాలుగా వెళ్తాం మేడం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తాం. ఎందుకంటే ప్రాణాలు ఇక్కడ ఓకే. పోలీస్ స్టేషన్స్ వెళ్తాం, మేము స్టేషన్స్ వెళ్తాం, గవర్నమెంట్ వెళ్తాం. ఓకే, రిక్వైర్ అయితే నేషనల్ లెవెల్లో వెళ్తాం. మేము తిరిగే పనులు మాకు గవర్నమెంట్ సపోర్ట్ వస్తే విల్ బి బెటర్. మేము అందరం తిరిగే పనులు అది బెటర్. లాస్ట్ 8 months వచ్చి నాకు ఒకే స్టోరీ చెప్తారు. ఓసీ అప్లైజేషన్. నాకు హైదరాబాద్ లో 5 houses ఉన్నాయి మేడం. 5 ఇల్లు ఉన్నాయి నాకు హైదరాబాద్ లో. 5 ఫ్లాట్లు ఉన్నాయి. హోమ్ సిగ్నేట్ లో మా సిస్టర్ 3 ఫ్లాట్లు ఉన్నాయి. హోమ్ సిగ్నేట్ గ్రీన్ పార్క్ పటేల్ అండ్ గ్రీన్ పార్క్ వ్యాలీలో. ఓకే, ఇంకో మా కజిన్స్ అందరికి ఫ్లాట్లు ఉన్నాయి. మా అత్తగారికి అంటే మా మదర్లో ఓకే వైష్ణవి ఓసీలో ఫ్లాట్ ఉంది. ఎక్కడ కూడా ఓసీ 8 months వస్తుంది మేడం. కరెక్ట్ గా అన్ని ఓకే అంటే 2 months లో వస్తుంది. కానీ నాకు జనవరి నుంచి వేరే స్టోరీ చెప్తాను. ఇన్స్పెక్షన్ రిపోర్ట్ చూపిస్తావా? ఇన్స్పెక్షన్ ఇచ్చారు కదా, ఎవరో మీరు వస్తే సంతకాలు పడతాం కదా ఎక్కడైనా, ఆ రిపోర్ట్ చూపించమంటే అది చూపించారు. మేము రాసే లాయర్ అంటే అసోసియేషన్ ఉంటారు. ఇదే లాయర్ లాస్ట్ టైం ఏమన్నారంటే మీరు అసోసియేషన్ ఫామ్ చేయండి అన్నారు. ఓకే అని ఫామ్ చేశాం. సార్ మాకు వాళ్ళు ఏమన్నారు 2900 houses లో 2600 400 houses లో ఎంతమంది ఉన్నారు సార్? వీళ్ళు ఒక 200 300 మంది ఉన్నారంటే మేమేమన్నా సరే సార్ దానికి మార్గం ఇచ్చాము. అయితే వీళ్ళు లాయరే దీపక్ లాయర్ అని వీళ్ళు శిష్యులు వచ్చేమన్నారంటే మీరు ఓపెన్ చేయండి, మీరు మెయిల్స్ పంపించండి, వాళ్ళు కంపల్సరీ ఫామ్ చేస్తారు. రైట్, మెయిల్స్ కూడా పంపించాం. 3 రిమైండర్స్ పంపించాం మేడం. 3 రిమైండర్స్. ఎన్ని రిమైండర్స్ పంపించాలి? ఎవరెవరు సెల్ఫ్ పేమెంట్ ఉంటారో వాళ్ళకి అగ్రిమెంట్ కాపీస్ ఇవ్వండి. అవన్నీ ఏంటంటే మార్కెట్ చేశారు బ్యాంక్ లో వీరెళ్ళి మార్కెట్ చేశారు. మా అగ్రిమెంట్స్ వీరెళ్ళి తాకట్టు పెట్టారు. మార్గేజ్ లిస్ట్ ఇవ్వండి అంటే కూడా ఇవ్వండి. ఓకే, ఇలాంటి బాధ్యత ఉన్నారు. మరి చూడండి, క్యాన్సర్ పేషెంట్ 35 lakhs పే చేసి 35 lakhs మరి క్లియర్ చేశారు. మరి చెప్పండి తీసుకున్నామండి. సో ఇవి నెబ్యులా బిల్డర్స్ యొక్క మోసాలు ఇప్పుడు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆ నిరసన కూడా మనం కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. మీరు ఇక్కడ పాలసీ ఎలా అంటే ఎలా స్టార్ట్ చేస్తారంటే మా అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారు. MLM లో తీసుకుని అప్పుడు ల్యాండ్ కొంటారు, అప్పుడు వెల్లింగ్ చేస్తారు. ఏ బిల్డర్ అయినా ముందు ల్యాండ్ అది చూపించి స్టార్ట్ చేస్తారు. మీరు అలాగా డబ్బులను తీసుకుని పాకెట్ చేసుకుని చేశారు. రెండు ఓకే. ఇప్పటి వరకు ఈజీలీ ఈ యొక్క ప్రైస్ మీద 30 కోట్ల వరకు వారు ఎవరికి తెలియదు. అంతా చీటింగ్ దొరకలేదు. ప్రతిదీ భూతత్వంతో చూస్తేనే తెలుస్తాయి మాకు. భూతత్వంతో చూడకపోతే కనీసం దొరకదు కూడా. అలా ఉంది వారి సిచ్యువేషన్. సో ఇదండి నెబ్యులా ఆవాస్ యొక్క మోసాలు. అయితే ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు చాలా మంది మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా మోసపోయామని చెప్పి. మాట్లాడతాము, మన ఎంపీ గారితో మాట్లాడతాము. ఆ దొంగ విక్రమ్ గాడు, ఆ దొంగ మల్లికార్జున గాడు, ఆ దొంగ శ్రీనివాస్ గాడు, ఆ దొంగ ఆశీష్ పాండే గాడు తమ్ముడైన నా కొడుకులు మన ముందుకు రాలేక మధ్యతరగతి జీవితాలతో ఆడుకుంటున్న ఆ దొంగలతో ఎంపీ గారిని మాట్లాడతాము. గారికి వెళ్ళొచ్చు. లాయర్ కూడా న్యాయం తెలియదు. డబ్బులు ఎక్కువ పోడు. ఎంపీ గారు, ఎంపీ గారు, ఎంపీ గారు, ఎంపీ గారు. ఫ్యామిలీల జీవితాలు వీళ్ళు రిస్క్ లో పెట్టారు. 2600 ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఎన్ని ఫ్లోర్లు అండి? 2600 అంటే 14 ఫ్లోర్స్, బ్లాక్స్ 4 బ్లాక్స్. అందులో మళ్ళీ బిగ్స్ వేరే ఉన్నాయి. మొత్తం 2600 ఫ్లాట్స్ లో వాళ్ళు మాకు 2024 లో హ్యాండ్ ఓవర్ చేస్తానన్నారు. 2025 వచ్చినా ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మాకు చెప్పకుండా క్లబ్ హౌస్ అమ్మేసుకున్నారు. అది ఎలా కుదురుతుంది? మాకు క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ అని చెప్పి ఎక్స్ట్రా కలెక్ట్ చేశారు. మళ్ళీ
కన్స్ట్రక్షన్ చేసినప్పుడు సిమెంట్ బ్రిక్స్ వాడతామని చెప్పారు. మేము 24 hours ఇక్కడ ఉండలేము. వాడు ఏం కడుతున్నాడని వాడు మాలాగే మనిషి. మరి ఇక్కడ మా ప్రాణాలకు ఏమైనా అయితే రాతపూర్వకంగా మాటపూర్వకంగా మాకు హామీ ఇవ్వాలి. అప్పుడే అకామిడేషన్ వస్తాము. అందరినీ రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నాడు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇంత డబ్బులు మొత్తం కట్టేసింది. మేము 40,000 పే చేసామండి. సారీ 40 lakhs పే చేసాము. సో మేము 2016లో కొనుక్కున్నాం. స్టిల్ ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశాక మేము ఎక్స్పెక్ట్ చేసాం మాకు పెనాల్టీస్ వేసారు. అవి కూడా చచ్చడే పే చేసుకున్నాం. ఒక్కటి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేసాం. మంచి అది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు. అసలు క్వాలిటీ రాలేదు. క్వాలిటీ రిపోర్ట్ కూడా చేయించుకున్నారు. ఆ రిపోర్ట్ ఇచ్చాక మళ్ళీ నాకు చాలా అసలు ఇచ్చినప్పుడు కూడా చెప్పారు ఏం చేస్తారు, ఎన్ని రోజుల్లో చేస్తారు. ఈ రోజు వరకు ఏమి లేదు. అవుతుంది మేడం, కంగారైతే మంచి కావద్దు కదా. అది ఎప్పుడు ఇవ్వాలి హ్యాండ్ ఓవర్ ఉంటుంది, కంగారు పడాలి. ఇప్పుడు కూడా నేను కంగారు పడేస్తుంటే నేను ఎందుకు పే చేస్తాను? అప్పుడు నేనేమో ఇంట్రెస్ట్ పే చేస్తాను, ఇటు రెంట్ పే చేస్తాను. అక్కడ 33 స్క్వేర్ యార్డ్స్ అని మాకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇచ్చారు. 33 స్క్వేర్ యార్డ్స్. మరి ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 20 ఏళ్ళు అవుతుంది రౌండ్ ఫిగర్. అందులో కూడా మోసమే మేడం, అందులో కూడా మోసమే. డబ్బులో మోసం, ఏజెంట్లో మోసం, క్వాలిటీలో మోసం కదా. మీకు డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అవన్నీ అప్పుడు చూసుకొని మేము ఇప్పుడు చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు. చేసుకున్న వాళ్ళు తెలిసి మేడం చెప్తున్నాం చేసుకోవట్లేదు. కానీ మీరు చేసేది మోసమే. మాకు ఆ తర్వాత ఇచ్చారు కదా, ముందంతా ఇవ్వలేదు కదా. చేస్తారండి లిఫ్ట్లు బంద్ చేస్తారు. ఎప్పుడు వచ్చిన వాళ్ళకే వర్కౌట్ అవుతాయి. అవి మేము వస్తే బంద్ అయిపోతాయి. మండే టు ఫ్రైడే వర్క్ అవుతాయి. చెప్పండి చూడాలి ఎలా చూస్తారు. చేతులు మేడం క్వాలిటీ సింగిల్ ఫింగర్ తో ఎట్లా అంటే ప్లాస్టిక్ మొత్తం ఊడిపోతుంది. మేమేమి హైఫై క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్ క్వాలిటీ కూడా లేదు ఫ్లాట్స్ లో. ఇండివిజువల్ గా ఇల్లు ఏమి ఉండవు మేడం. అది సింగిల్ బెడ్రూమ్ అని, డబుల్ బెడ్రూమ్ అని, ఒక రూమ్ అని ఎంతో చేయించుకుంటాం. ఆ వుడ్ వర్క్ మేక్ కొడితే గోడంతా ఊడిపోతుంది. గోడనే చేయించుకుంటామా, వుడ్ వర్కే చేయించుకుంటామా? ఆల్రెడీ తినేసారు మా దగ్గర, డబ్బులన్నీ బుక్ చేశారు. ఏంటి పెనాల్టీస్ రూపంలో అన్ని చేశారు. ఇచ్చాక ఇప్పుడు మేము ఇంట్రెస్ట్ రెంట్ కడుతున్నాం. ఇవన్నీ చేయించుకుంటున్నప్పుడు ఈ రిపేర్లో అన్ని చేసి మేము బతకాలా కనీసమైనా? మీరు అమౌంట్ ఎలా పే చేస్తారు? ఈఎంఐ లెక్క పే చేస్తారు లేకపోతే కంప్లీట్ పే చేస్తారు? లేదు మేడం, ఇప్పుడు మాకు ఏ బ్లాక్ పే చేశారు అంటే మొత్తం అంతా పే చేసి మళ్ళీ ఇమీడియట్ గా 2 బెడ్రూమ్ అలాట్మెంట్ లో కూడా చాలా అన్యాయం జరిగింది. అప్పుడు చాలా ఇదయ్యాయి. కానీ అది నాకు అంత అవాయిడ్ లేదు ఆ ప్రాబ్లం. బట్ జరగడం అయితే కానీ ఇప్పుడు అంతా 100% ఇప్పుడు పే చేస్తేనే కదా రిజిస్ట్రేషన్ అవ్వాలి. పే చేసాక జరిగిన ఈ అన్యాయం మాత్రం ఘోరంగా ఉంది. అంటే మాకు ఫ్లాట్ ఇవ్వరు. మా ఒక లాక్ తీసుకుంటారు. ఆ లాక్ మళ్ళీ ఇవ్వండి అంటే ఇవ్వరు. రిపేర్ చేసి ఇవ్వండి మరో అంటే ఇవ్వరు. ఇప్పుడు కనీసం మీరు వచ్చిన ఫ్లాట్ చూడండి, అది రిజిస్ట్రేషన్ అయిపోయి హ్యాండ్ ఓవర్ ఇచ్చిన ఫ్లాట్ మీరు వచ్చి ఉండొచ్చు అంటారు. ఓసీ ఉండదు, వాటర్ ఉండదు, పవర్ ఉండదు, ఏ మనిషి ఉంటాడండి? బిల్డింగ్ లో ఖాళీ బిల్డింగ్ లో ఎక్కడ ఉంటారా? దయ్యాలు ఉంటాయి, మనుషులు ఉండవు. సరే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది? 9 years అయింది మీరు తీసుకోండి. సో ఈ 9 years అంటే ఒక ఇండివిజువల్ హౌస్ మనం బిల్డ్ చేస్తేనే 1 year టైం పడుతుంది. అలా 1.5 year. ఇంత పెద్ద బిల్డింగ్ మరి ఇది 9 years పడుతుంది. 9 years పడుతుంది అని మాత్రం చెప్పలేదు. మాకున్న అగ్రిమెంట్ లో 33 months అని చెప్పి ఇచ్చారు. 33 months అంటే 2.5 to 3 years. సరే కరోనా వచ్చింది, అది అన్ఎక్స్పెక్టెడ్. ఇంకో 1 year 1.5 year మాక్సిమం 2 years. కానీ 9 years పట్టింది. 9 years వెయిట్ చేసాక కూడా ఆ రోజు ఎవరు కూడా ఇంతలాగే సరేలే పోనీలే కరోనా వచ్చింది ఇస్తాడు వెయిట్ చేస్తాం. ఒక ఇల్లు అమరుతుంది అని ఒకే ఒక కోరిక వెయిట్ చేస్తాం.
నన్ను వేస్ట్ చేస్తాను అడిగినా ఇట్లా ఫింగర్ పెట్టేనే అన్ని అది పిల్లలు చేస్తేనే వస్తున్నాయండి దాంట్లో పెద్దవాళ్ళు చూడు పిల్లలు చెప్తారండి యాండి లోగలై మనం వేస్తాం అనుకోవచ్చా ఎప్పటి నుంచి ఫేస్ చేస్తాం అన్ని తనకి ఎందుకంటే మాతో పాటు సఫర్ అవుతున్నాడు మా పిల్లాడు ఒక ఇల్లు వస్తుంది ఇది గ్రేటర్ కమ్యూనిటీ మా అమ్మ ఒక ఇల్లు కొనింది మా నాన్న ఒక ఇల్లు వచ్చారు కొంచెం ఆడుకుంటుంది కొంచెం సైకిల్ తొక్కుకుంటుంది మంచి వాతావరణాన్ని ఇవ్వగలమేమో అని మేము చెప్పాం ఆ ఆశతో జీవిస్తున్నాం కాస్త అడగండి ఒక కమ్యూనిటీకి ఫ్యూచర్ కిట్ ఇద్దామనుకుంటాం బెటర్ గా ఉంటుంది అని చెప్పి ఏదో నలుగురు మనుషులు ఉంటారు నలుగురు మనుషులతో మసలడం అన్నీ వస్తుందని ఒకసారి మీరే కిట్ని అడగండి నేనేం చెప్పను కిట్ మీరు అడగండి ఫ్రీగా మీకు చెప్తాడని నాతో పాటు కొనుక్కున్న వేరే బిల్డింగ్స్ కొనుక్కున్న వాళ్ళందరూ వెళ్ళారు మేము మాత్రం ఇంకా వస్తుంది ఇంకా క్వాలిటీ దగ్గర ఇంకా బిల్డింగ్ దగ్గర అక్కడే ఉండిపోయాం మాకు రిజిస్ట్రేషన్ చేశారు ఓసీ లేకుండా రిజిస్ట్రేషన్ చేయకూడదంట ఓసీ లేకుండా రిజిస్ట్రేషన్ చేసేసారు ఏమంటే మాతో ఏమంటే 1 వీక్ లో వచ్చేస్తుంది 10 days లో వస్తుంది అది ఫాలో అప్ చేస్తే కమిటెడ్ ఈమెయిల్స్ ఇవ్వరు ఏమి కమ్యూనికేషన్స్ ఇవ్వరు దేనికైనా ఒక నీ దగ్గర నుంచి ఫోన్ రావాలి అంటే నేను గట్టిగా పోరాడాలి నీ దగ్గర నుంచి మెయిల్ రావాలి అంటే నేను గట్టిగా పోరాడాలి నీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అన్నింటికి పోరాడమే తప్ప మాకు ఒక రైట్ అనేది లేదా ఓన్లీ పేమెంట్ సెక్షనే మాకు ఉందా రైట్ ఇన్ఫర్మేషన్ సెక్షన్సే మాకు లేవా అన్నీ అయిపోతాయి స్మార్ట్ ఫోన్ లాగా స్మార్ట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2000 ఎన్ని ఫ్యామిలీస్ అండి 2016లో కట్టించుకున్నారా ఫ్యామిలీస్ ఎన్ని నియర్ టు 3000 ఫ్యామిలీస్ అండి 2500 ఫ్యామిలీస్ ని నిండా ముంచేసినటువంటి పసిఫికా కన్స్ట్రక్షన్స్ అండ్ నెబ్యులా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు క్వాలిటీ లెస్ అండ్ 2016 లో స్టార్ట్ అయినటువంటి ఈ కన్స్ట్రక్షన్ ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర అమౌంట్ మొత్తం లాక్కొని ఫలితంగా వాళ్ళకి లో క్వాలిటీ బిల్డింగ్ ని కంప్లీట్ చేసి అన్నింటికి కూడా ఒక రెంట్ కట్టించుకున్నట్టు కూడా ఈ బిల్డింగ్ ఓనర్స్ దగ్గర రెంట్ కట్టించుకుని ఇప్పుడు మా వల్ల కాదు అని చెప్పి ఒక రెక్లెస్ ఆన్సర్ చెప్పి వీళ్ళందరినీ కూడా నిండా ఉంచుతున్నటువంటి వైనం కనిపిస్తుంది ఇక్కడ అది ఎవరు కూడా డబ్బున్నోడు కాదు ప్రతి ఒక్కరు కూడా పైసా కూడబెట్టుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు పేదవాడి సొంత ఇంటి కళ అన్నట్టు ప్రతి ఒక్క కష్టం ప్రతి ఒక్క చెమట కూడా వాళ్ళ బిల్డింగ్ కి పెడితే ఈ వాళ్ళు అంటే ఈ నెబ్యులా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేసినటువంటి మోసాలకి రిమైనింగ్ 3000 మంది బాధితులు ఇక్కడ మనకి కనిపిస్తుంది ప్రతి ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిన్న పిల్లలు కూడా అక్కడ క్వాలిటీ చెప్తున్నారు ఇలా చెయ్యి వేస్తే పడిపోయిన దుస్థితి కనిపిస్తుంది రేపన్న రోజున ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి ఎవరు గ్యారంటీ మా ప్రాణాలకు అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ బాధితులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళది కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం 2017లో పేమెంట్ 8 lakh రూపీ పే చేశాం సార్ పార్కింగ్ గురించి మేడం 2017లో 8 lakhs పే చేశాం 2017 ఇక్కడ మనం చూసుకున్నట్లే ఇవ్వాలి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ప్రకారము అందరికి ఫ్లాట్ ఓనర్స్ కి రిజిస్ట్రేషన్ 20 యాడ్స్ చేస్తున్నారు ఇక్కడ కూడా 13 యాడ్స్ మోసం చేశారు 13 యాడ్స్ వాల్యుయేషన్ మాకు అందరికి రిటర్న్ ఇవ్వాలి నెబులా ఇంకోటి చెప్పండి 20% పేమెంట్ 8 lakh రూపీస్ 2017లో పేమెంట్ చేశాను ఇమ్మీడియట్ గా కమిట్మెంట్ లెటర్ ఇచ్చాడు కమిట్మెంట్ లెటర్ లో ఏముందంటే 36 months లో కంప్లీట్ చేసిస్తా అని చెప్పి ఇచ్చాడు 36 months కంప్లీట్ చేసిస్తా అని చెప్పి కమిట్మెంట్ లెటర్ ఇచ్చాడు దిస్ ఈజ్ కమిట్మెంట్ లెటర్ అందరికీ ఈ లెటర్స్ ఇచ్చాడండి ఇది అలాట్మెంట్ లెటర్ దిస్ ఈజ్ కాల్డ్ అలాట్మెంట్ లెటర్ మై ఫ్లాట్స్ అలాట్మెంట్ లెటర్ ఈజ్ 1 BW2 108 BW2 109 these two is the plots is given to us but at the same time they have given the receipts I paid 7,97,854,000 but they gave a receipt 6,50,000 rupees only 6,50,000 rupees only not now 2017లోనే కంప్లైంట్ చేశాం సిపి సజ్జనార్ గారికి రెరాకి కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి రెరాకి 2017లోనే కంప్లైంట్ చేశాం కానీ అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు 2019లో సజ్జనార్ గారికి 6 సార్లు తిరిగిన తర్వాత 6 times తిరిగిన తర్వాత కేసు ఫైల్ చేశారు
సజ్జనార్ గారు రూట్ చేశారు. 2 సంవత్సరాలు కంటిన్యూగా తిరిగాం సజ్జనార్ గారి దగ్గరికి. అప్పుడు కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ 612 ఎఫ్ఐఆర్ నంబర్ 612 ఆఫ్ 2019 అప్పుడు కేసు ఫైల్ అయింది. ఇప్పటికీ కూడా ఇమీడియట్ గా 10 రోజుల లోపలనే పసిఫికా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ నెబులా అడ్మినిస్ట్రేషన్ దే గెట్ ద కోర్టు నుంచి ఫ్రమ్ కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే నేను అప్పటికి కూడా రికార్డ్మెంట్ చెప్పి మళ్ళీ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను. ఆన్ రికార్డ్ తెప్పిస్తామని చెప్పి చాలా 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 డిలే చేశారు. డిలే చేస్తూ ఇప్పటికి కూడా ఇప్పుడు స్టే వెకేట్ అయిందని చెప్పి 6 నెలలు అయింది. పెట్టినా కూడా మా పిల్లలకి ఏదో పొడిచినా కూడా వాళ్ళు ఈరోజు మమ్మల్ని మా నాన్న గొప్పవాడు అనేవాడేమో. కానీ మేము రూపాయి పక్కన పెట్టి పొదుపు పెట్టి బ్యాంకుల్లో మా యొక్క బంగారాన్ని తనఖా పెట్టి బ్యాంకులో ఈఎంఐలను ఈడ్చుకుంటూ కోర్టుల్లో కూడా మేము ఎటువంటి కొలికి రాక ఈరోజు మేము న్యాయం కోసం మన రాజేంద్రన్న గారిని మన ఎంపీ గారిని కలవడం జరిగింది. సో ఎంపీ గారు మాకు మద్దతు ఇస్తారని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మీరు వచ్చారు. మీకు సర్వదా ఉంటాం సార్. కెమెరా దగ్గర వస్తుందండి. దోపిడీ దొంగల రాజ్యం ఇప్పుడే మన దృష్టికి వచ్చింది. ఈ వ్యవస్థల్ని బడా బిల్డర్స్ ఏవైతే మేనేజ్ చేసి ఈ రోజు వరకు నడిపించుకొచ్చారో మీ అందరూ ఎగ్జాంపుల్స్ సహాగా వివరించారు. అయితే అది ఎప్పటికీ కంటిన్యూ అయ్యే ప్రాసెస్ కాదు. ఒక ఆఫీసర్ మేనేజ్ చేయగలరు, ఇంకొక ఆఫీసర్ మేనేజ్ చేయగలరు. కంపల్సరీగా మా సపోర్ట్ ఉంటుంది. ఈ వ్యవస్థల్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ సెక్యూరిటీ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రోజు 2 రోజులు లేట్గా కంప్లీట్ చేస్తే అది ఒక ప్రాబ్లం అయితే, కంప్లీట్ చేసిన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత క్వాలిటీ ప్రాబ్లం వల్ల డిమాలిషన్ అయ్యి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ జేఎన్టీయూ టెక్నికల్ టీం వాళ్ళ చేత క్వాలిటీ చెక్ వెరిఫికేషన్ చేయించి క్వాలిటీ సర్టిఫికేషన్ డిమాండ్ చేస్తారు. బెదిరించి మరి మీరు ఈ రోజు మళ్ళీ పెనాల్టీ డైలీ 1000 రూపీస్ లెక్క చెప్పున అందరికి వేసేస్తున్నారు సార్. 10 years నుంచి అడ్డగోలుగా అంటే వాళ్ళకి ఒక లెక్క లేదు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వరు. ఆ టైం వాళ్ళ సిస్టంలో ఒక డేట్ ఉంటుంది, అది ఎవరికి తెలియదు. లాస్ట్ ఏం చేస్తారంటే 40,000 రూపీస్ మా సిస్టమ్ ప్రకారం ఈ డేట్లో మాకు డబ్బులు రాలేదని చెప్పి పెనాల్టీ వేసుకుంటే చాలా మందిని పెనాల్టీ లేట్ పేమెంట్ అంటే వాళ్ళ దృష్టిలో ఒక్కొక్కరికి 5 lakhs 3 lakhs వేసుకుంటూ పోయారు సార్. 10 years అయింది. చాలా మంది 10 years బ్యాక్ ఫ్లాట్ కొన్నారు. వాళ్ళ మీద మనం బిల్డర్ పైన పెనాల్టీ వేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను 23లో కొన్నాను. డేట్ ఆఫ్ పొజిషన్ డిసెంబర్లో ఇచ్చారు. కానీ డిసెంబర్ నుంచి గ్రేస్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ట్రిక్స్ ఏం ఆడారంటే ఇంకా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అంటే ఫ్లాట్ కంప్లీట్ చేయకుండా కూడా రిజిస్ట్రేషన్కి వచ్చేయండి, మీరు హ్యాండ్ ఓవర్ తీసేసుకోండి అన్నట్టు బెదిరించుకుంటూ ఉన్నారు. కానీ మేము స్ట్రాంగ్గా కొంతమంది ఓనర్స్ ఏంటంటే మీరు ఫ్లాట్ కంప్లీట్ చేసే వరకు మేము రిజిస్ట్రేషన్కి రామని చెప్పాము. సో దే స్టార్టెడ్ అంటే ఎవరైతే గట్టిగా అరవగలుగుతున్నారో వాళ్ళ వర్కే చేస్తున్నారు. కానీ పాపం చాలా మంది ఏజ్డ్ పీపుల్ కూడా ఉన్నారు. సో వాళ్ళు వచ్చి రోజు ఫైట్ చేయలేరు. మేము సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీక్లీ 5 days వర్క్ చేయాలి. ఎవ్రీ సాటర్డే ఇక్కడ వచ్చి వీళ్ళకి బెదిరించి మీరు చేస్తారా చేస్తారా అంటే కానీ గొంతు దగ్గర పోతే కానీ వీళ్ళు చేయట్లేదు. చేసిన తర్వాత కూడా ఫ్లాట్ విజిట్ చేసి సార్ ఓన్లీ డస్ట్ సిమెంట్ యాక్చువల్లీ 60% వాడి 30% సిమెంట్ వాడతారు, డస్ట్ వాడతారు. కానీ ఇక్కడ 30% సిమెంట్ వాడి 60% డస్ట్ వాడి సార్ అది చేతులతో వచ్చేస్తుంది. పుట్టి మీద పుట్టి అది మొత్తము చాలా దుమ్ము రాలిపోతుంది సార్. పుట్టి మీద పుట్టి అది ఒక హ్యాండ్ సరిపోతుంది. ఇంకా నేను మా నాన్న అడిగాను ఈరోజు
ఇంత ముందుకు వస్తే కష్టం అబ్బా చెప్తాను మా కెమెరా అయితే గురించి చేస్తాను వెనకరా రిక్వెస్ట్ చేస్తే అసోసియేషన్ ఫామ్ చేయండి అన్నారు. దాని గురించి వచ్చి మళ్ళీ అంటే మీకు డిఫరెన్స్ చేయండి నేనేం చేయాలి. రెండోసారి మళ్ళీ వెళ్ళాం వెళ్తే మీకు వేసి పట్టలేదు. 3 రిమైండర్స్ పంపించాం బిల్డర్స్ అందరినీ నోట్ చేసి సార్ మాకు కావాలని గ్రీవియన్షియల్ చేయమంటే గ్రీవియన్షియల్ చెప్పలేదు, ఏది చెప్పలేదు. అన్ని విధాలు మోసం సార్, ఒక్కరు కాదు అన్ని విధాలు. అంటే మీ చావు మీకు డిఫరెన్స్ చావు మీరు చేసుకోండి అని డిఫరెన్స్ చేసుకొని మమ్మల్ని ఏం చేస్తారు మీరు అని ఆ టైంలో మాట్లాడు సార్. ఇక్కడ హైడ్రాలిక్ పార్కింగ్ అని కొత్తగా పెట్టారు సార్. అయితే అది మనకు బుకింగ్ టైంలో ఎప్పుడు చెప్పలేదు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ రేరా ప్రకారం కానీ అప్లోడ్ ప్రకారం కానీ గ్రౌండ్ మనకి ఇచ్చిన ప్రొసెస్ గ్రౌండ్ ఫ్లోర్లో డిజిటల్ పార్కింగ్ అని పెట్టారు సార్. సో ఇప్పుడు కానీ హైడ్రాలిక్ పార్కింగ్ అని చేసేసి 3.5 లక్షలకు 4 లక్షలకు ఒక పార్కింగ్ సేవ్ చేస్తున్నారు సార్. సో ఇప్పుడు పిల్లలని మనము కమ్యూనిటీలో తీసుకునేది పిల్లలు కింద అయితే బాగా ఆడుకుంటారు, ఎలాంటి వెహికల్స్ రద్దీ ఉండదు అని కమ్యూనిటీలో తక్కువ ధరేది మనం మిడిల్ క్లాస్ వాళ్ళకు అని చెప్పేసి ఇలాంటి దాంట్లో తీసుకుంటే వాళ్ళు దాన్ని ప్యూర్ కమర్షియల్కి తీసుకెళ్ళి వాళ్ళు దాంట్లో కూడా డబ్బులు ఇప్పుడు మనకి ఇప్పుడు నాకు వద్దు పార్కింగ్ అని చెప్పేసి అంటే నాకు ₹1,00,000 ఇచ్చేసి వేరే వాళ్ళకి 4 లక్షలకి అమ్ముతున్నారు. అండ్ యూడిఎస్ సార్. సో సేల్ ఆఫ్ అగ్రిమెంట్లో 32 స్క్వేర్ అని చెప్పారు సార్. ఇప్పుడు వాళ్ళు సేల్ డీట్లో 17-20 స్క్వేర్. సో అక్కడ కూడా చాలా డిఫరెన్స్ చూపిస్తున్నారు. ఏంటి అని అడిగే తెప్పిస్తున్నారు. మళ్ళీ రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందు ₹10,000 ఓన్లీ క్యాష్లోనే తీసుకుంటున్నారు సార్. దానికి రిసిప్ట్ ఏంటి అని అంటే రిసిప్ట్ ఇవ్వరంట. ఇది మేము దాంట్లో కమర్షియల్ ఏది కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. ప్రతి దాంట్లో మోసం ఉంటుంది. ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని ఓసీ కూడా డబ్బులు కట్టించి వాళ్ళు కంప్లీట్ చేయకుండా సార్ ఎలా ఇస్తారు సార్ ఓసీ? హెచ్ఎండి అప్రూవల్ గవర్నమెంట్ అప్రూవల్ కూడా మొత్తం ఫ్లాట్ ఇన్స్పెక్షన్ చేయకుండా ప్రాజెక్ట్ ఇన్స్పెక్షన్ చేయకుండా ఓసీ ఎలా రిలీజ్ చేస్తున్నారు? వాళ్ళు అది దాంట్లో పెట్టేస్తున్నారు సార్. మీరు చేసుకుంటారా వస్తారన్నట్టు పాయింట్ హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు చిన్న గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు మేడం కొంచెం కింద కన్నట రిటైర్మెంట్ అయితే వచ్చిన డబ్బుతో కానీ చిన్న బిజినెస్ చేసుకున్న వచ్చిన డబ్బుతో
ఒక ఇల్లు ఉండాలి. పుట్టిన ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఉండేటువంటి మొట్టమొదటి కోరిక, నేను చనిపోతే అనాథగా ఉండద్దు, కిరాయి ఇళ్లల్లో ఉంటే ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే రోడ్ల మీద వేసే దౌర్భాగ్య పరిస్థితి ఉండద్దు. 15 ఆనాడు ముందుగా బుక్ చేసుకుంటే, కానీ ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ 2017లో మొదలైతే 2025 పుట్టిన పిల్లలు ఇంతెత్తైనరు, మా సొంత ఇల్లు మాత్రం ఇంకా రాలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ బాధితులంతా కూడా కన్నీరు మున్నీరై అన్ని రకాల ఆఫీసులకు పోయించి, రేరా ఆఫీస్ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, చివరికి పోలీస్ స్టేషన్లు కావచ్చు, అన్ని ఆఫీసులకు పోయొచ్చు. దౌర్జన్యాలు చేయొచ్చని చెప్పి అనుకుంటే కొడక బీ కేర్ఫుల్. దానికి తోడుగా వీళ్ళు బాధ్యతలు చెప్పినట్టుగా ఆనాటి నిబంధనలు వేరు, ఇవాటి నిబంధనలు వేరు. ఆనాడు చెప్పిన మాటలు వేరు, ఇవాళ చెప్పుతున్న మాటలు వేరు. అసలు కన్స్ట్రక్షన్లో క్వాలిటీ లేదని మొత్తుకుంటున్నారు వాళ్ళు. వాటిలో గోరుతో గిల్లితే మొత్తం పడిపోతుంది, ఆ ప్లాస్టిక్ అంతా పడిపోతుంది. ఇటుకల క్వాలిటీ లేదు, డస్ట్ పోసి కట్టేట్టున్నది, సిమెంట్ చక్కగా వాడినట్టు లేదు, నాణ్యత లేదు, చివరి క్యూరింగ్ కూడా చక్కగా లేదు. ఇవాళ మేము కొత్త ఇళ్లలో పోతున్నామా, 30-40 ఏళ్ల క్రితం కట్టిన పాత వంటలు పోతామంటే ఇవాళ నీళ్ళ సౌకర్యం ఇంకా రాలే, కరెంట్ సౌకర్యం ఇంకా రాలే, సెంట్రలైజ్డ్ గ్యాస్ కనెక్షన్ సౌకర్యం రాలే, పార్కింగ్ సౌకర్యం చక్కగా లేదు. అంటే ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడితే వాని గొంతు నొక్కడం ప్రయత్నం చేస్తా. ఇవాళ ఎక్కడెక్కడో ఉంటారు, అసలు ఇల్లు కొనుక్కుంటప్పుడు ఇక్కడనే ఉంటారు కాదు. కరీంనగర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు రాయలసీమలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ వాళ్ళు కావచ్చు, అనేక మంది ఇట్లా బిడ్డల కోసమో కొడుకుల కోసమో కొనుక్కుంటా ఉంటారు. ఇవాళ నేను ఒకటే మర్యాదగా ఇక్కడ యాజమాన్యం దిగి వచ్చి జరిగిన తప్పేందో గుర్తించి దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తావో ఈ బాధితులకు కన్విన్స్ చేసి వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. క్లబ్ కావచ్చు లేదా పార్కింగ్ కావచ్చు, వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసే డేటు, వాళ్ళకి ఎప్పటిలోపు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఏ కండిషన్ మీద హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు కన్స్ట్రక్షన్ చేయక, మీరు టైంకి ఇవ్వక, ఉల్టా మీరు పెనాల్టీలు వేసి బాధించేటువంటి పద్ధతి మానుకో. ఇవాళ ఇక్కడ అనేక మంది పాపం బంగారం అమ్ముకునే ఉన్నారని చెప్తున్నారు, అప్పు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. కివీల దగ్గర మోసం చేస్తున్నారు. పైసలు ఉన్నోళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయి, మాలాంటితో కూడా మాట్లాడే ప్రయత్నం చేయి, నేను రిజాల్వ్ చేసుకోవడం అని చెప్పి ఆశిస్తున్నా. లేకపోతే నీకు నువ్వు అనుకుంటున్నావు పైసలే ముఖ్యం కాదు. ఇవాళ బిజినెస్లో నమ్మకాలు, విశ్వాసాలు చాలా ఇంపార్టెంట్. విశ్వాసం కోల్పోయినప్పుడు నువ్వు ఏం చేయలేవని చెప్పి హెచ్చరిక చేస్తూ మీ అందరికీ అండగా ఉంటా అని చెప్పి హామీ. ఇప్పుడు విసిరేసినట్టుగా ఉండే ప్రాంతాలలో ఇల్లు జాగ్రత్తలు కట్టుకోవాలని కొంతమంది సొంతంగా జాగలు కొనుక్కొని కట్టుకోలేము. 600 చెట్టు, 700 చెట్టు, 1200 చెట్టు, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కొనుక్కోనన్న జీవితం అని చెప్పి ఈ పసిఫిక్ కన్స్ట్రక్షన్ లాంటి కంపెనీలలో 2015లో బుక్ చేసుకున్నారు. 2015లో అడ్వాన్స్ ఇచ్చింది. 10 ఏళ్ళు కలిసినప్పుడు కూడా ఈనాటికి ఆ సొంత ఇంటి వాళ్ళ మీద ఫైన్లు వేస్తాను, జరిగే పరిణామాలకు మీరే బాధ్యత అవుతాను.
హైదరాబాద్లో పేదలతో